హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా సరే రావడానికి సిద్ధంగా ఉంది. క్యాలెండర్ ప్రకారం అయితే మనకు 3 ఆగస్ట్ నుంచి మనకు ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్న ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్. అంటే ఇట్లా ఎత్తుకున్న మనకు 2 months ఉంది కాబట్టి మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క సమయం రానే వచ్చింది. మనకు 4th కౌంటింగ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కౌంటింగ్ డెఫినెట్గా మనకు 5th అయినా రావచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా అయితే మాత్రం మనకు June 5th నుంచి రాబోతా ఉంది నోటిఫికేషన్. మరి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కొన్ని వివరాలు ఇక్కడ చూద్దాం, డీటెయిల్స్ అన్ని కూడా చూడబోతున్నాం. ఎందుకంటే చాలామంది కళ ఏమంటే ఈ యొక్క రూరల్ బ్యాంక్స్లో జాబ్ సంపాదిస్తే మన లోకల్లోనే ఉండవచ్చు, మా జిల్లాలోనే మా సిటీ పక్కన ఉండవచ్చు అనే చాలామంది కళ ఉంటుంది. బయట పోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఏ స్థాయికి పోయినా కూడా మోస్ట్లీ జాబ్ అంతా కూడా మన ఏరియాలో లొకేట్ ఉంటుంది కాబట్టి ఇది చాలా అద్భుతమైన అవకాశం. మరి ఇక ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్లో మనకి ఏమొస్తుందంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్లో మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనగా క్లరికల్ ఉద్యోగాలు మనకి భాషలో చెప్పాలంటే ఆఫీసర్ స్కేల్ 1 ఇది పీఓ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు, ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3 వచ్చేసి ఇవి మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. సో ఈ యొక్క ఉద్యోగాలకు వస్తున్నాయన్నమాట. సో ఫుల్ డీటెయిల్స్ చూడబోయే ముందుగా దీనికి కోచింగ్ కావాల్సిన వాళ్ళకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు అద్భుతమైన కోచింగ్ ఇక్కడ ఇష్టం జరుగుతుందన్నమాట. లేటెస్ట్ ప్యాటర్న్లో అద్భుతమైన షార్ట్ కట్ మెథడ్స్లో మార్నింగ్ టు నైట్ వరకు స్టడీ అవర్స్ ప్రాక్టికల్ సెషన్స్ ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇప్పటికే 1000 మంది ఉద్యోగస్తులుగా ఇక్కడ బ్యాంకింగ్ రంగంలో స్థిరపడ్డారనమాట. మరి ఇక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి రూరల్ బ్యాంక్స్ ఏమున్నాయి అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయి, మనకి తెలంగాణలో 2 బ్యాంక్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏపీలో చూస్తే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంది. మరి రెండవది ఏమంటే సిజిబి సప్తగిరి గ్రామీణ బ్యాంక్, మూడవది సిజిజిబి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. ఓకే, ఈ 3 ఆంధ్రప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, తర్వాత మనకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు. మరి తెలంగాణకు వచ్చినట్టయితే తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఇంకోటి ఉంది ఏపీజీబీబీ అనేది పేరుకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఇక్కడ, కానీ ఉండేది మాత్రం లొకేషన్ తెలంగాణ భావించండి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరుకు ఆంధ్రప్రదేశ్ ఉంది కానీ ఉండేది లొకేషన్ వచ్చేసి మాత్రం మనకు తెలంగాణ. ఇక 5 బ్యాంక్స్ నుంచి ఈసారి మనకు భారీగానే వేకెన్సీ రాబోతున్నాయి. మొత్తం మీద అయితే మాత్రం మనకి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు కలుపుకొని ఇక రూరల్ బ్యాంక్స్ క్లరికల్ కావచ్చు, పీఓ కావచ్చు, స్కేల్ 1 అంటే స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అన్ని కలుపుకొని కావచ్చు మనకు 10,000 ఉద్యోగాలు వస్తాయని మనం భావిస్తున్నాం. బట్ ఏదేమైనా నోటిఫికేషన్ మనకు క్లియర్ కట్గా రాబోతున్నాయి. అయితే ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనం చూస్తే రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. న్యూమరికల్ అబిలిటీ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే లేదు ఇక్కడ. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో నో క్వశ్చన్ ఆఫ్ ఇంగ్లీష్. ఎవరైతే ఇంగ్లీష్ రాదనుకుంటుంటారో వాళ్ళు ఇబ్బంది ఉన్న అవసరం లేదు ప్రిలిమ్స్. కానీ మెయిన్స్ ఎగ్జామ్లో అయితే మాత్రం కంపల్సరీ మళ్ళీ మనకి ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, సో మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఒక్కదానికి ½ మార్క్ మాత్రమే ఉంటుంది. మరియు బ్యాంకింగ్ అవేర్నెస్, ఫినాన్షియల్ అవేర్నెస్ మరియు జనరల్ అవేర్నెస్ మీద కూడా మనకి ఇక్కడ బిట్స్ ఉంటాయన్నమాట. ఇది మెయిన్స్లో వచ్చేసి రీజనింగ్, న్యూమరికల్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్, ఫినాన్షియల్ అవేర్నెస్. ఇది మనకు క్లరికల్కైనా పీఓకైనా ఒకటే విధంగా ఉంటుంది. అదే స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి అయితే స్కేల్ 2 అండ్ స్కేల్ 3 వాళ్ళకైతే మాత్రం మనకు వాళ్ళకి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. సో ఇది రూరల్ బ్యాంక్ సంబంధించి. అయితే మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఆల్రెడీ ఐబీపీఎస్ ప్రకటించింది. 3వ తేదీ, 4వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ, 18వ తేదీ మనకు ఆగస్ట్ అనమాట. అంటే ఇప్పటి నుంచి ఎత్తుకుంటే ఖచ్చితంగా మనకు 2 నెలలు మాత్రం టైం ఉంది. ఈ యొక్క 60 days మీరు ప్లాన్ వేసుకొని జాబ్ ఖచ్చితంగా సాధించగలను అని మీరు ముందు స్టెప్ వేసుకొని ప్రణాళిక వేసుకుంటే మాత్రం డెఫినెట్గా మనం సాధించవచ్చు. మరి మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడుందంటే ఆఫీస్ అసిస్టెంట్ క్లరికల్ ఉద్యోగం అయితే మాత్రం 6th అక్టోబర్లో ఉంది. తర్వాత స్కేల్ 1 అయితే మాత్రం 29th సెప్టెంబర్. మరి స్కేల్ 2, స్కేల్ 3 చూడండి, మీరు గమనించండి. మీరు అంటే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగులకు అందరూ పోటీ పడవచ్చు, కానీ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3లో మీరు ఒకదాని మీద చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కేల్ 1నా, స్కేల్ 2నా, స్కేల్ 3నా ఒకదాన్ని చూజ్ చేసుకోవాలి. ఇవంతా కూడా మనకి ఎప్పుడంటే 29/9/2024. అయితే స్కేల్ 1కి అయితే మాత్రం ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది, ఆఫీస్ అసిస్టెంట్ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. కానీ స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి మాత్రం ప్రిలిమ్స్ ఉండదు, డైరెక్ట్గా మెయిన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి స్కేల్ 2, స్కేల్ 3, స్కేల్ 1కి అయితే మాత్రం ఖచ్చితంగా మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. మరి మనకు ఆఫీస్ అసిస్టెంట్కి అయితే మాత్రం నో ఇంటర్వ్యూ. దీన్ని మీరు భావించండి. దీన్ని ప్రిపరేషన్ కొనసాగిస్తే మళ్ళీ మనకి ఏం బెనిఫిట్ అంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 15,000 జాబ్స్ రాబోతున్నాయి ఈ యొక్క సంవత్సరంలోనే. అదే మాదిరి ఐబీపీఎస్ క్లరికల్ కూడా రాబోతూ ఉంది.
IBS PO రాబోతుంది, IBS SO కూడా రాబోతూ ఉంది. దాన్ని కూడా మనం సైమల్టేనియస్ ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. సో విసారి వేకెన్సీ అయితే మాత్రం మనకు 10,000+ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే నేను మీకు ఫుల్ డీటెయిల్స్తో సహా నేను మీకు మరొక వీడియో చేయడం జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఇంకా వెయిట్ చేయకోకుండా ఇప్పటి నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇక ప్రిపరేషన్ కొనసాగించండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు టర్నింగ్ పాయింట్ కడపకు మీరు కాల్ చేయొచ్చు. 868808082 కానీ లేదా 9494869876 కానీ. ఇక టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు మీకు బ్యాంక్స్కే కాకుండా SSC ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ప్రిపేర్ అవుతున్నా మీరు మన యొక్క టర్నింగ్ పాయింట్లో కడపలో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడి నుంచి కూడా మీరు కోర్స్ పర్చేజ్ చేసుకొని మనకి సేవలు మీరు వినియోగించుకోవచ్చు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.